హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఆ బ్లౌజు 60 సంవత్సరాలు దాటిన ఆవిడదనమాట. ఆవిడ ఒకసారి 2 సంవత్సరాల కిందట భవానీ మాల వేసినప్పుడు నాకు 2 బ్లౌజులు కుట్టమని ఇచ్చారనమాట. 2 బ్లౌజులు నేను కుట్టాను. అవి బాగున్నాయని చెప్పేసి అప్పటి నుంచి నేనే కుడుతున్నాను అనమాట. అది చిన్న కాలర్ పెట్టాలి, ఆవిడకి సన్నంగా ఉంటారు. ఇప్పుడు కొంచెం లావు అయ్యారని చెప్పేసి 1 ఇంచి పెంచమన్నారనమాట. 1 ఇంచి పెంచమన్నప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా 1 ఇంచి పెంచాలన్నమాట. లేదు అంటే షోల్డర్ దగ్గర టైట్ అయిపోద్ది అనమాట. చూడండి, సింపుల్గా అలా కటింగ్ చేశాను నేనైతే. హ్యాండ్స్ 1 ఇంచి పొడవు పెట్టమన్నారనమాట. వాళ్ళు ఇచ్చిన కొలకన్నా 4 బ్లౌజులు ఒకేసారి కటింగ్ చేస్తాను. వేస్ట్గా ఉన్న క్లాతులు మాత్రము బ్లౌజులు కుట్టేసి వాళ్ళు వేసుకుండే వరకు కూడా వేస్ట్ పీసులు మాత్రం ఎక్కడ పాడేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బ్లౌజులు ఏమైనా తేడా వచ్చారనుకోండి, సంకలో గట్ట పట్టేస్తుంది, చేతులు పొట్టు వచ్చాయి అన్నారనుకోండి, వేస్ట్ పీసులు మళ్ళీ కలపడానికి అవుద్ది. అందుకని ఆ పీసులు మాత్రం వాళ్ళు పట్టుకెళ్ళి వేసుకుని బాగున్నాయమ్మా, సరిపోయాయి అని చెప్పే వరకు కూడా వేస్ట్ పీసులు అనేవి పాడేయకూడదు మనం ఎప్పుడూ. నెక్ ముక్కలు అనమాట, క్రాసులో అదుక్కోవాలి ఫ్రంట్ భాగానికి. రెండు మడతలు వేసి తిరిగేసి మిషన్ కుట్టేసాను అనమాట. చేతి కుట్టేయకుండా నేనైతే ఇలా కుడతాను అనమాట. ఇంకో విషయం మాట్లాడుతున్నాను. మన చేతికి వేసుకున్న గాజులు ఉంటాయి కదా, ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోతుంది, ఒక్కొక్క గాజు వేసుకుంటున్నారనమాట. అందులోనూ కూడా మళ్ళీ పాత గాజులు కొత్త గాజులు వేసుకుంటున్నాం అంటే పాత గాజులు మొత్తం చేతివన్నీ తీసేస్తున్నారు కదా. అలా ఎప్పుడు తీయకండి, ఒక పాత గాజు అన్నా ఉంచుకోండి. పాత గాజు 10 గండాలు కాస్తుందట, అది నాకు మా అమ్మమ్మ చెప్పిందనమాట. ఈ విషయం నాకెందుకు గుర్తొచ్చిందంటే, ఈ బ్లౌజులు మా అమ్మమ్మకి నేను నేర్చుకున్న కొత్తలో కుట్టానమాట. అందుకని మా అమ్మమ్మ చెప్పిన విషయం కూడా నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. అందుకే మీరు ఎప్పుడైనా కొత్త గాజులు వేసుకునేటప్పుడు పాత గాజు ఒకటైనా ఉంచుకోండి. ఎందుకంటే పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు కదా, అలాగే ఎప్పుడైనా అమ్మమ్మలు నాన్నమ్మలు చెప్పిన మాటలు కొంచెం అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోండి. అది ఉక్సులు పట్టి కాజా పట్టి వేసాను అనమాట. ఇప్పుడు పైన కుట్టేస్తాను.